నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విశాఖలో మనం చూసాం వైసీపీ నేతలు చాలా మంది భూ కబ్జాలకి పాల్పడ్డారని చెప్పేసి మనం గతంలో నుంచెల్లి మాట్లాడుకుంటున్న పరిస్థితి, అంటే ఎన్నికల ముందు నుంచెల్లి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు చూస్తున్నట్టయితే వేల కోట్ల విలువైన భూములు మింగేశారు అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా ఇంకా బయటకు వస్తున్నాయి, ఇప్పటికి కూడా బయటకు వస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో ఏంటంటే రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి అయితే సిసోడియా గారు సుడిగాలి పర్యటన చేయడం వల్ల కొన్ని ప్లేసెస్లలో ఆరా తీయడం కూడా జరిగింది. ఇంతకు అక్కడ ఏం జరిగింది విశాఖలో, మరి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే విశాఖ అంటే చాలా వరకు మనకి ఎన్నికల ముందు నుంచి కూడా అక్కడ భూములు ఆల్రెడీ ఏవేవైతే ఉన్నాయో, ఖాళీ స్థలాలే కావచ్చు, అసెంట్ భూములే కావచ్చు, ఏదైనా కూడా వైసీపీ నేతలు మొత్తం కబ్జా చేసేశారు అని చెప్పేసి మనం చూసాం. దేవాదాయ శాఖ భూములు కూడా ఎంతవరకు కబ్జా అయిపోయా మనం చూసాం. అయితే ఇప్పుడు ఆ, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా గారు అయితే సుడిగాలి పర్యటన చేయడం వల్ల ఇంకా బయటికి వస్తున్నాయి. ఎక్కడెక్కడ ఊర్ల పేర్లతో సహా కూడా బయటకు వస్తున్నాయి. ఇంతకీ మరి విశాఖలో అసలు ఏం జరుగుతుంది? భూదందా ఇప్పటికైనా ఆగిపోయిందా లేదా అసలు? మంచి సబ్జెక్ట్ ప్రజలకు తెలియజేస్తున్న ఒలింప్ టీవీ ప్రేక్షకులకి మీకు శ్రీ గారు నా తరపున తెలుగుదేశం పార్టీ ప్రజలకు నమస్కారాలు. రాష్ట్రంలో భూ ఆక్రమణలకు హద్దుపద్దు లేదు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల కాడి నుంచి కార్యకర్తల వరకు ఆ భూములు ఇండ్లు లేకపోయినా, ఖాళీగా ఉన్నా, లేదా చుక్కల భూములైనా, 22 ఏ కింద ఉన్న భూములైనా, పొరంబోకు భూములైనా, అవ భూములైనా, కాలువ భూములైనా, చెరువు భూములైనా సరే కాదేది కబ్జా కనర్హం. ఇంత దుర్మార్గంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,75,000 ఎకరాలు పైచులకు వైఎస్ఆర్సీపీ నాయకులు కబ్జా చేశారనేది ఒక రఫ్ అకౌంటింగ్ ఉంది. అయితే మా జిల్లా తిరుపతి జిల్లా నుంచి, చిత్తూరు జిల్లా నుంచి చూస్తే విశాఖపట్నం వరకు ఒక్కొక్కటి తొవ్వే కొద్దికి నేలమాలికలు వస్తూనే ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ అని, అలాగే ఈ మధ్య జోగి రమేష్ చేసిన అగ్రిగోల్డ్ భూముల విషయంలో కానీ, తిరుపతిలో బెదిరెడ్డి చేసిన భూదందా గాని, ఇలా చేస్తూ వెతుకుంటా పోతా ఉంటే 3 రాజధానుల పేరుతో విశాఖపట్నాన్ని హైలైట్ చేసి మేజర్ గా ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత అత్యంత ట్యాక్స్ పేయర్స్ ఉన్నటువంటి జిల్లా విశాఖపట్నం. అటువంటి విశాఖపట్నంలో రాజధాని కడతానని చెప్పి రియల్ ఎస్టేట్ దందాకి తరలేపినటువంటి జగన్మోహన్ గారు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి భూముల మీద గద్దల్లాగా కన్నేశారు. ఉదాహరణకి శారదాపేటలో ఉన్నటువంటి భూములు, చుట్టుపక్కల ఉన్న భూములు, అలాగే మన దస్పల్లా భూములు, రామానాయుడు స్టూడియో, గీతం యూనివర్సిటీ భూములు, ఇలా ఎత్తుకుంటా పోతే సైనిక్ భూములు, అలాగే హయగ్రేయ భూములు, అది పేదవాళ్ళకి అనాథులకి ఇచ్చిన ఆశ్రయానికి ఇచ్చిన స్థలం. దాన్ని కూడా వదల దాన్ని కూడా కబ్జా చేసి వెళ్ళాలి కట్టేశారు. సో ఎలా ఉందంటే విశాఖపట్నంలో భూమి ఖాళీగా ఉందంటే గద్దలా తనకి వెళ్ళిపోతాడు. చివరికి అక్కడే వనరులు ఉన్నా, విదేశాల వనరులు ఉన్నా కనుక్కొని ఆ నెంబర్లు మార్చి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి వెంటనే అమ్మేస్తారు, పహరీ కడతారు, కబ్జా చేస్తారు, జెండా నడతారు. సో ఎవరిని అడ్డొస్తే ఇవి సత్యనారాయణ గతంలో వాళ్ళ ఎంపీ గారిని కూడా కిండప్ చేసేసారు. ఎవరిని వదల, ఎంపీలు కూడా వదలరు. చివరికి అక్కడున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు కుమ్ముక్కై విశాఖపట్నాన్ని బిచ్చరపట్నం లాగా మింగేశారు. దీన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా ఇన్స్పెక్ట్ చేసినటువంటి సిసోడియా గారు, రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ, దిగ్భ్రాంతిని కలిగించే విషయాలను బయటకు వచ్చాయి. విజయసాయి రెడ్డి, ఇంకో పక్క మాజీ ఐటీ మినిస్టర్ అటువంటి అరగుండు అని చెప్పి పొడుగుడు మంత్రి, అనేక అంశాలు చూస్తే ఇక్కడ ఒక రకమైన సిస్టమేటిక్ దందా నడిచింది. అంటే రిజిస్ట్రార్, ఎంఆర్ఓ, అలాగే ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ ఆఫీసరు, ఆర్డీఓ, కలెక్టర్, జేసీ 6 మంది కలుసుకొని వీళ్ళందరూ ఒక యూనిఫార్మల్ గా ఎక్కడైతే పొరంబోకు భూములు ఉన్నాయి, ఆవ భూములు ఉన్నాయి, కబ్జా భూములు గుర్తుపెట్టి దాన్ని మార్కింగ్ చేసి రాజకీయ నాయకులకు ఇస్తారన్నమాట. రాజకీయ నాయకులు ఏం చేస్తారు, వాళ్ళ అన్నిళ్ళు పంపించి ఆ స్థలాన్ని ముందు జెండా నడతారు. ఏంటి అని ఎవరో చూసే లోపలే పహరీ కడతారు. ఎవరైనా వస్తే డబుల్ డిమాండ్ చేస్తారు, లేదంటే కబ్జా చేస్తారు, లేదంటే దానికి నకల పత్రాలు సృష్టించి ఎవరో ఎల్లమ్మో పుల్లమ్మో. మా తిరుపతిలో అయితే ఒక సంఘటన జరిగింది. తమిళనాడులో ఒక ఆఫీసర్ చనిపోతే ఏదో కొన్ని భూములు తిరుపతిలో భూములు ఉంటే వాళ్ళ భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్న వ్యక్తిని సృష్టించి ఆ భూముల్ని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసినట్టు కొట్టేశారు. చివరికి వాళ్ళ కొడుకు ఏదో అగ్ని సరిపోతే చనిపోయిన తర్వాత కూడా ఆయన వచ్చి జీపీ చేశాడంట. ఆశ్చర్యం కనిపిస్తాను. పేతాత్మలు ఆత్మలు కూడా వచ్చి రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి పడతాం. అట్లా విశాఖపట్నంలో కూడా చనిపోయిన వాళ్ళ భూములు, అలాంధ్రుల భూములు, అనాథ సమయాల భూములు, ఇది కాదు అది లేదని కాదమ్మా. ఏదైనా సరే రియల్ ఎస్టేట్ అనే పేరు బూచి చూపించి
విశాఖపట్నంలో బ్రహ్మాండమైన రాజధాని వస్తుందని చెప్పేసి ఉమ్, ఏది వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిచ్చి ప్రశ్న కూడా వేశాడు. ఏముందంటే రాజధాని స్టీల్ ప్లాంట్ తీసేసి మనం రాజధాని కట్టేద్దాం అంటే అప్పుడున్న సిఎస్ ప్రసాద్ గారు ఆశ్చర్యపోయారండి. అట్లా ఉమ్, ఏ సమాచారం ఉన్నా సరే చివరికి స్టీల్ ప్లాంట్ కూడా ఆక్రమించాలని ట్రై చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే అవును. కాల అది కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి. సో ఇక్కడ ఉన్నటువంటి వేల 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 విలువ కలిగిన కోట్ల కలిగిన భూములన్నీ కూడా దాదాపు 2,600 ఎకరాలు ప్రాథమిక విచారణ తెలియదు కబ్జా చేశారని ఒక్క విశాఖపట్నం. ఇవి ఉమ్, చూస్తే శారదాపట్నం కోసం వాళ్ళు ఏదో కుమ్మక్కై ఆయన కొన్ని భూములు ఇచ్చారు. దసపల్ల భూములు విశారెడ్డి గారు ఆక్రమించారు. సైనిక భూములు ఆయన ఐటీ మినిస్టర్ ఆక్రమించారు. సత్యనారాయణ దగ్గర భూములు కూడా వేరే వాళ్ళు ఆక్రమిస్తే మళ్ళీ తీసుకున్నారు, గొడవపడి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది చంపేయడానికి ప్రయత్నం చేశారు. సిఐలు కానించి ఎస్ఐలు కానించి డిఎస్పీలు కానీ ఎస్పీలు కానీ ప్రతి ఒక్కరికి మామూలు. అప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ పూర్తిగా వీళ్ళకి పూర్తిగా సైనికుల్లాగా పనిచేశారు. కబ్జా వీళ్ళే రౌడీ గుండాలకు పంపించేవాడు. రాత్రి బోర్డులు పెట్టేవాడు, రాత్రి ఇల్లు కట్టేసేవాడు. సో సీ సైడ్ అన్నటువంటి సముద్రం యొక్క సీ శాండ్ గాని అలాగే లాటరైట్స్ గాని ఋషికొండలో ఏ విధంగా పగలగొట్టి ధ్వంసం చేసి ప్రకృతిని విధ్వంసం చేసి విల్లా సృష్టించాడో బంగ్లా సృష్టించాడో జగన్మోహన్ గారు తెలిసే విషయం. కేసులు నడుస్తున్నాయి. కొంతవరకు ఏమో నాకు క్యాంప్ ఆఫీస్ అంటాడు, ఇంకోసారి సీఎం ఆఫీస్ అంటాడు, ఇంకోసారి టూరిజం భవనాలు అంటాడు. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడితే ఫేక్ న్యూస్. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన దుర్మార్గమైన అరాచకం పంచభూతాలను మింగేశారమ్మా. గాలి నీరు అనే కొత్త కాకుండా ఇటువంటి దుర్మార్గమైన చర్య నిజంగా బయట తీస్తా ఉంటే భయం పుడతా ఉన్నాయి. కొన్ని విషయాలు చూస్తా ఉన్నాయి. ప్రభుత్వ భూలే కాదమ్మా, కుదబెట్ట మళ్ళీ ఇంకో విషయం, ఇంకో స్పెషల్ ఉంది. ప్రభుత్వ భూలే కాకుండా కలెక్టర్ బంగ్లా, సిఎస్ కార్యాలయం, అలాగే స్కూల్స్ భవనాలు, ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ కుదబెట్టి ప్రభుత్వ ఆస్తులు కూడబెట్టి 19,500 కోట్ల రూపాయలు అప్పులు చేశారు విశాఖపట్నంలో. విశాఖపట్నం సిపి కార్యాలయం కూదబెట్టారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ కలెక్టరేట్ కూడా కూదబెట్టి డబ్బులు తెచ్చారు. సో ఈ డబ్బులు ఎంత ఏమయ్యాయి? ఏంది అసలు? డబ్బులు తిన్నారా, మట్టి తిన్నారా, లేదా ఆనందం తిన్నారా? నాకు ఆశ్చర్యంగా ఉంది. విశాఖని అప్పలంగా కేకులుగా కట్ చేసి ఒక్కో రాజకీయ నాయకులు పంచుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించేసి ఈరోజు పరారైపోయినారంటే ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. సిసిడిఏ గారి రిపోర్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎవరైతే భూములు దందా చేశారో, అక్రమంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేశారో, దొంగ రిజిస్ట్రేషన్ చేశారో ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. అందుకే ఎగ్జాంపుల్ గా అగ్రిగోల్డ్ భూములు ఆక్రమించిన జోగి రమేష్ విషయంలో కూడా చర్య తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా వదిలిపెట్టే సమస్య లేదు. కాబట్టి సాక్ష్యాలతో ఆధారాలతో ఖచ్చితంగా నిరూపించి వీళ్ళ తాలూకా వివరాలను బయటపెట్టి ప్రతి ఒక్కరిని చట్టపరంగా జైలు దోస్తాం, అనుమానం అక్కర్లేదు. విశాఖపట్నంలో చేసిన ఏ అక్రమాలకైనా సరే ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ జీవితంలో తప్పు చెయ్యము అనే విధంగా శిక్షిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి విశాఖపట్నం మీద ప్రశాంతత మీద ఒకసారి చెప్పాలని విశాఖపట్నం వాసులుగా నాకు బంధువులు ఉన్నవాళ్ళు చెప్తున్నారు. విశాఖపట్నం ఎంతో ప్రశాంతంగా ఉండేది. రౌడీజం కూడా అడ్డాగా మారిపోయింది, కబ్జా కేంద్రం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ ఇక్కడే వస్తున్నాయి. సో భయప్రాంతం గురి అవుతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రధాన ప్రశాంత వాతావరణం తీసుకురావాల్సిన బాధ్యత ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఉంది. కాబట్టి 100కి 100 పాళ్ళు అక్కడ పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, అదేవిధంగా రిజిస్టార్ వ్యవస్థ, 3 వ్యవస్థలను ప్రక్షాళన చేసి సిసోడి గారి ద్వారా తీసుకోవాల్సిన సమాచారం సమీకరించుకొని దీని వెనకాల ఎవరున్నారు, గద్దలెవరు, పెద్దలెవరు, దాచుకునే వాళ్ళు ఎవరు, దొంగతనం సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, దీన్ని పూర్తిగా ఆక్రమణ ప్రయత్నం అందరూ కూడా వివరాలతో సేకరించి ఒక శ్వేతపత్రం కూడా మీ ద్వారా రిలీజ్ చేస్తాము. ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే ఉన్నారో 100కి 100 పాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదు, శిక్ష పడి తీరుతుంది. కుటుంబ ప్రభుత్వం విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. విశాఖపట్నాన్ని ధ్వంసం చేసిన ఈ దుర్మార్గ కడప రాజకీయాలు, కడప నుంచి కూడా అక్కడికి వెళ్ళి దందాలు చేశారు. కడప నుంచి కొన్ని 100 మంది వెళ్ళి అక్కడ కబ్జా చేయడానికి చేశారు. కడప ఫ్యాక్షనిజాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశారు. వీటన్నిటి కూడా ప్రజలు బుద్ధి చెప్పి తీర్పిచ్చారు. మళ్ళీ విశాఖపట్నం పూర్వ విశాఖపట్నం చూసే రోజుకి వస్తుంది. ఇంకోసారి చేస్తే మాత్రం క్షమించడం నేరాన్ని పరిగణించి తస్మాత్ జాగ్రత్తను హెచ్చరిస్తూ చట్టపరంగా చర్యలు తీసుకొని 100కి 100 పాళ్ళు విశాఖని శాంతియుత వాతావరణం తీసుకురావడానికి కుటుంబ ప్రభుత్వం ట్రై చేస్తుందమ్మా. ఇందులో 100కి 100 పాళ్ళు ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభుత్వం ఎదుర్కొని అక్కడున్న ప్రజలకి, కబ్జాదారులకి వార్నింగ్ ఇచ్చి ప్రజలకు న్యాయకరం చేసే విధంగా కుటుంబ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. అందులోనే రెవెన్యూ శాఖ అధికారులు వాడికి వెళ్ళారు. తొందరలో ఫలితాలు ముందు పెడతాం. ఖచ్చితంగా ఈ దోషం పట్టుకుంటాం, శిక్షిస్తాం. రైట్. అంటే ఇప్పుడు చూసినట్టయితే కొంతమంది నేతల పేర్లు అయితే, వైసీపీ నేతల పేర్లు అయితే మీరు అన్నట్టు జవహర్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి కావచ్చు, ఇంకా కొంతమంది నేతలు అయితే ఉన్నారు సార్. సార్ మరి వీళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే విశాఖలో ఉన్న విలువైన భూముల్ని చాలా తక్కువ రేటుకి తీసుకున్నట్టు కూడా మనకి వార్తలు అయితే ఉన్నాయి. మరి ఆ భూముల్ని మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతుందా? వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి
వెనక్కి తీసుకొని ప్రజలకు ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసాం కరకట్ట మీద తగలబడిన ఫైల్స్ గురించి, మదనపల్లిలో తగలబడ్డ ఫైల్స్ లో చూసుకుంటే ముఖ్యంగా వినిపిస్తున్న పేరు ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు అయితే వినిపిస్తుంది. అక్కడ ప్రజలు కూడా మా భూముల్ని కబ్జా చేశారని చెప్పేసి వినతి పత్రాలు ఎలా తీసుకొచ్చారో కూడా మనం చూసాము. మరి వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆ భూములు వెనక్కి తీసుకునే అవకాశం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా మా పుంగనూరు జిల్లాలోనే ఒక 3,500 పైచులకు అర్జీలు వచ్చారండి. సిసోడి గారు ఆశ్చర్యపోయారు. ఉమ్, 879 ఎకరాలు ఆక్రమించారు. అక్కడ ఒక ప్రాజెక్టుకి పరిహారం ఇస్తే ఆర్ఎన్ఆర్ ప్రాజెక్ట్ కింద దాన్ని మింగేసి ఇచ్చేయలేదు, పోని పంపించేది రిజర్వ్ ఉన్నటువంటి డబ్బుల్ని అక్కడ రిజర్వ్ ప్రాజెక్ట్ ని ఆపేశారు. సో ఇవన్నీ కూడా అక్కడ ప్రజలు తరుపుకునే కొద్దిగా పారిపోయి మళ్ళీ బెంగళూరు పోయి దాక్కున్నారు. రోజు ప్రతి ఒక్క అక్రమాలు దుర్మార్గాలు బయటపడుతున్నాయి. అక్రమంగా బొక్కేసిన పంది కుక్కల్ని ఇవ్వని వదిలే ప్రసక్తే లేదు. అలాగే విశాఖపట్నంలో జవహర్ రెడ్డి సిగ్గు శరవలేని వ్యక్తి, ఒక చీఫ్ సెక్రటరీ ఉన్న వ్యక్తి కొడుకు మీద 950 ఎకరాలు దాచుకున్నాడంటే ఇంతకన్నా నీచమైన సంస్కృతి ఎక్కడ కనపడదు. అటువంటి వ్యక్తుల్ని ఊరిని వదిలిపెట్టామా, 100% ప్రజల ఆస్తులు ప్రజలకు ఏర్పాటు చేస్తాం, ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని పెద్దిరెడ్డి కాదు కదా వాళ్ళ ఆయన జయరెడ్డి వచ్చినా కూడా వదిలే ప్రసక్తే లేదు. విజయసాయి రెడ్డి కానీ అదేవిధంగా ఐటీ మినిస్టర్ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో ఐటీ మినిస్టర్ కానీ ఇంకొంతమంది అక్కడ ఉన్న సైనికులు పంపించిన విజయసాయి రెడ్డితో పాటు వాళ్ళ కొడుకు అలాగే ఆయనతో ఉన్న పార్ట్నర్స్, ఇది కాకుండా వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కూడా కొత్తగా ఆక్రమించారు. విశాఖపట్నం నుంచి అలాగే కడప నుంచి వచ్చిన వ్యక్తులు కూడా సరిగ్గా ఆక్రమించారు. వాళ్ళ పేర్లతో సహా బయట పెడతాం. తొందరలో వీళ్ళ సంగతి చూస్తాం, వీళ్ళు అందుకు తెలుస్తాం. అక్రమాలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందరినీ కూడా లైన్ నిలబెట్టి చట్ట ప్రకారం ఎవరి భూములు ఎవరి ఆస్తులు ఎవరు కబ్జా చేశారని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి హ్యాండ్ చేస్తాం. ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతాం. ఇది పెద్దిరెడ్డి కావచ్చు, మా తిరుపతి జిల్లాలో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, అమరావతిలో కావచ్చు, లేదా గుంటూరులో కావచ్చు, పల్నాడు కావచ్చు, అనేక అక్రమాలు ఇల్లూరు వరకు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఒక్కోటి దిగ్గుదేలుస్తాం. తేల్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించాము. కాకపోతే మనది నియంత్రిత ప్రభుత్వం కాదు కాబట్టి, ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి, చిరచ్ఛేదనలు రాజరిక పరిపాలన మనం చేయం కాబట్టి, కర్షాధిప చర్యలు అస్సలు చేయం కాబట్టి చట్టపరంగానే చర్యలు తీసుకొని తగిన బుద్ధి చెప్పే విధంగా వీళ్ళకి జీవితంలో మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా హెచ్చరిక చేసే విధంగా ఈ శిక్షలు ఉంటాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నానమ్మా. ఖచ్చితంగా వేల కోట్ల రూపాయల భూములు అనికృతమై వాటన్ని కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, అలాగే రిజిస్ట్రార్ వ్యవస్థలను కూడా ప్రక్షాళన చేసి గుడ్ గవర్నెన్స్ అందించే అవకాశం తొందరలోనే ఉంది. ఆ వార్త కూడా మీరే వింటారు.